జనసేనపై నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడానికి వచ్చారు. జనసేన నాయకులు పెద్ద ఎత్తున చూస్తున్నాం కదా, చాలా పెద్ద ఎత్తున జనసేన నాయకులు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వచ్చి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఏంటి కంప్లైంట్ ఎందుకు చేశారు ఏంటి అడిగే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి ఎవరి మీద కంప్లైంట్ చేశారు ఏంటి? జడ్చర్ల ఎమ్మెల్యే ఏదైతే అనిరుద్ రెడ్డి ఉండో నిన్న కాదు అంతకుముందు కూడా ఇదే రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండో. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడొద్దు. మీరు చట్టాన్ని గౌరవించాలి. ఫస్ట్ ఎమ్మెల్యే అన్నప్పుడు చట్టాన్ని గౌరవించాలి. అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళకి భయం పుట్టుకుంది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ రకంగా అయితే చేస్తుండో అదే రకంగా తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు మళ్ళీ అదేవిధంగా రాజకీయాలకు దూరంగా ఉన్న అన్ని వర్గాలు వాళ్ళకు అవకాశం వస్తుంది. మా సొంటోళ్ళం ఎన్నో ఏళ్ళ నుంచి మేము రాజకీయాలు చేసి రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించే వ్యవస్థ మారుతుందని ఒక భయం పుట్టుకొని గత కొన్ని రోజులుగా చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతుర్రు. నేనేమంటా అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. ఎవరు నువ్వు నేను చెప్పడం లేదు. చట్టాలు అందరికీ ఒకటే ఉంటుంది. అందరికీ ఒకే రకంగా వర్తిస్తే అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సీఎం అయినా పిఎం అయినా. ఆంధ్ర వ్యక్తి ఇక్కడ పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్ వరుసగా చెప్తున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ జనసేన, ఢిల్లీలో పుట్టిన పార్టీ కాంగ్రెస్, ఢిల్లీలో పుట్టిన పార్టీలు చాలా ఉన్నాయి. సిపిఐ సిపిఎం ఏడ పుట్టిందో తెలుసుకోవాలి, ఎంఐఎం ఏడ పుట్టిందో తెలుసుకోవాలి, బీఎస్పీ ఏడ పుట్టిందో తెలుసుకోవాలి. బీఎస్పీ పోటీ చేస్తుంది ఇక్కడ. అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ పార్టీ పోటీ చేస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. జనసేన పార్టీ పోటీ చేస్తా అంటేనే ఇలా నొప్పి అవుతుంది. ఎందుకంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి వస్తే కొన్ని లక్షల మంది వస్తారు. నిజాయితీగా ఎవరికైతే న్యాయం జరగాలనో వాళ్ళ గురించి పోరాటం చేస్తారు. మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడా. మనం చూస్తున్నాం ఈరోజు ఏ ఒక్క నాయకుని కూడా భారతదేశంలో అంత ఫాలోయింగ్ లేదు. ఒక నిజాయితీ పరుడికి ఆయనకు బాగా ఫాలోయింగ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. రేపు రాజకీయంగా ఇక్కడ నిలబడిపోతే రేపు రాబోయే 2020 ఎలక్షన్లో కూడా 28 ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వంలో మేము భాగస్వాములం అవుతామని ఇప్పటి నుంచే కట్టడి చేయడానికి ఇది ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మేము కొనసాగనీయము. దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలో మాకు తెలుసు. ఇక్కడ ఉన్నదంతా తెలంగాణ బిడ్డలే. అవకాశం ఇస్తాడు కంపల్సరీ. బీసీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా రాజకీయాలకు దూరంగా ఉన్న అన్ని వర్గాలకు ఆయన ఆలోచించి అవకాశం ఇస్తుండు. ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి పోటీ చేస్తాం. పవన్ కళ్యాణ్ కూడా కొత్త పేరు పెట్టారు, దిష్టి కళ్యాణ్ అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. మరొక పక్కన తెలంగాణ వాళ్ళు దిష్టి అన్నదానికి సంబంధించి జనసేన నుంచి ఎట్లా పోటీ చేస్తారు, తెలంగాణకు సిగ్గుండాలి పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళకని కూడా నిన్న అనిరుద్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అసలు ఆయనకు సిగ్గు శరం ఉండాలి ఆయన మాట్లాడటానికి. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలు పోటీ చేస్తారు. జనసేన పార్టీ ఆయన ఇట్లీ పార్టీ ఏదైతే కాంగ్రెస్ ఉందో ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఢిల్లీకి సంబంధించి మీరు ఢిల్లీలో పోయి పోటీ చేయాలి. ఇక్కడ ఎందుకు పోటీ చేస్తారు? మీరు ప్రశ్నించినప్పుడు మేము ప్రశ్నిస్తాం కదా. నువ్వు ఎస్ అంటే మేము ఎస్ అంటామా? నువ్వు ఎస్ అంటే మేము నో అంటాం. వాస్తవాలు మాట్లాడాలి ఏదైనా. కాకపోతే ఈరోజు ఏమైపోయిందంటే అది బై డిఫాల్ట్ ప్రభుత్వం మొన్న వచ్చింది కూడా. నిజం చెప్పాలంటే మీరు ఏదైతే వాగ్దానం చేసిరో ప్రజలకు ఆ వాగ్దానం మీద ఉండండి. 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు గతం ప్రభుత్వం ఏమో నీళ్లు నియమాలు నిధులు అన్నది అది ఎక్కడ పోయిందో తెలియదు. 10 ఏళ్ళు పాలించారు. ఇప్పుడు ఈయన కొత్తగా తులం బంగారం అన్నాడు, స్కూటీ అన్నాడు, రైతులకు 10,000 అకౌంట్లు వేస్తా అన్నాడు, నిరుద్యోగ భత్యం ఇస్తా అన్నాడు, మహిళా అకౌంట్లలో 2,000 ఇస్తా అన్నాడు, హాస్పిటల్స్ కడతా అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, దేశమంతా రేషన్ కార్డులు ఇస్తా అన్నారు. హర్ ఘర్ బేటీ పడావ్ బేటీ పడావ్ అనేది బీజేపీ నినాదం అయితే ఈయన దాన్ని అందుకొని ఈయన కాపీ పేస్ట్ చేసి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తుండ్రు. ఇవన్నీ తెలియదా? ప్రజలన్నీ గమనిస్తున్నారు. గతంలో కంటే ఈరోజు మీలాంటి ఛానళ్ళ ద్వారా ఈరోజు నిరుపేదలకు మీలాంటి ఛానళ్ళని నమ్ముతారు. ఎందుకంటే కొన్ని ఛానళ్ళు కొంత పార్టీలకు అనుకూలంగా ఉంటాయి. మీలాంటి వాళ్ళైతే నిజాయితీగా ప్రజలకు నిజం అనేది తెలియజేస్తారని మీ ద్వారా తెలియజేస్తారు. ఎంతమంది పోటీ చేస్తున్నారు, ఎంతమంది బీఫామ్లు ఇచ్చారు, ఎట్లా ఉంది ప్రచారంలో కూడా మీరు కూడా పాల్గొన్నారు, రెస్పాన్స్ ఎట్లా ఉంది, జనసేన రిసీవ్ చేసుకుంటున్నారా, ఏం చెప్తున్నారు ప్రజలు? మరి దాదాపు 2,996 వార్డులలో మేము 336 వార్డులు పోటీ చేస్తున్నాము. రేపు ఎలక్షన్స్ జరుగుతాయి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున మా నాయకులందరూ చాలా బలంగా పనిచేసారు. వారికి మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా క్యాడర్ కూడా ఎంత పనిచేసిందంటే రాత్రి వరకు 12-1 గంట వరకు ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఎంత దూరమైన ఆదిలాబాద్ నుంచి తీసుకొని మహబూబ్ నగర్ దాకా, మహబూబ్ నగర్ నుంచి తీసుకొని ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా నిజామాబాద్, అదేవిధంగా మెదక్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలలో అన్ని చోట్ల పెద్ద ఎత్తున మహబూబాబాద్తో సహా మేము కొన్ని చోట్ల మాకు బలమున్న క్యాడర్ 12 ఏళ్ల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు
అనేక ప్రోగ్రాంలలో పాల్గొన్న వాళ్ళకి ఎక్కువ శాతం అవకాశం ఇవ్వడం జరిగింది. కొత్త వాళ్ళు కూడా మేము చేస్తాం, ఆయన సిద్ధాంతాలు నచ్చి, ఆయన యొక్క ఆలోచనలు నచ్చి మాతో వచ్చిన వాళ్ళకు కూడా కొంతమందికి ఇచ్చినాము. సో రేపు ఎలక్షన్స్ అయితే 13th రిజల్ట్ ఉంటాయి. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను మీ ద్వారా కోరుకుంటాను. మొన్ననే తెలంగాణ వాళ్ళ దిష్టి కళ్ళు అని చెప్పేసి చెప్పిండు పవన్ కళ్యాణ్. అందుకే చివరి నిమిషంలో ఆ టూర్ కూడా రద్దు చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చే ఓట్లు కూడా రావని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. టూర్ అనేది కొన్ని అనువర్గ కారణాల వల్ల ఆగిపోయింది. టూర్కి దీనికి సంబంధం లేదు. నిజంగా చెప్తున్నా, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో దమ్ముంటే ఎవరన్నా ఆపుండి మేము చూస్తాము. దమ్ముంటే ఆపుండి, మీ ద్వారా చెప్తున్నా నేను, దమ్ముంటే ఆపుండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 300 డివిజన్లలో మేము అంతా తిరుగుతాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా రాబోయే 2028 ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం పోటీ చేస్తారు. మళ్ళీ అది మనం రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ సమీకరణలు రోజు మారుతుంటాయి. దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. సో ఖచ్చితంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్రాంతానికి అంటగట్టొద్దు. ఆయన జాతీయవాది, నేషనల్ లీడర్గా మేము గుర్తిస్తున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్కి తెలంగాణ మీద ప్రేమ లేదు, కేవలం ఇక్కడ కొన్ని భూములు ఉన్నాయి, ఆ భూముల కోసమే వస్తున్నాడని చెప్పేసి నేను అనిరుద్ధ్ చెప్తుండు. నిజంగా పవన్ కళ్యాణ్ మరి అందుకే వస్తుండా? ఏం చెప్తారు మీరు? ఫస్ట్ అనిరుద్ధ్ రెడ్డి అయితే నిన్న మాట్లాడిండు, గతంలో కూడా ఇదే రకంగా మాట్లాడాడు. మా జనసేన అంతా కూడా సమాధానం చెప్పిండు. ఫస్ట్ ఆడ అనిరుద్ధ్ రెడ్డి కాదు, అవులారెడ్డి కాబట్టి అవలా మాటలు మాట్లాడుతున్నాడు. జనసేన పార్టీ 2014లో స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానికంగా పోటీ చేయలేదు. మొదటిసారి ఏదైతే జనసేన పార్టీ క్యాడర్ ఒత్తిడి వలన ఒక కింది స్థాయి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళ మైనార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తెలంగాణ వ్యాప్తంగా అందరికీ సామాన్యులకు అందరికీ ఈసారి అవకాశం ఇచ్చి పోటీ చేయాలని ఒత్తిడంతో మేము రాష్ట్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ ఒప్పించడం తర్వాత ఈరోజు 300 పైచిలకు తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేస్తున్నాము. అతను మాట్లాడే మాట, తెలంగాణలో పోటీ చేసే వాళ్ళకి సిగ్గుండాలంటాడు. నువ్వు ఎవడరా నాయన చెప్పనీకి, సిగ్గుండాలని చెప్పనీకి? నువ్వు సిగ్గుండాలని చెప్పనీకి ఫస్ట్ నీకు సిగ్గుండాలని మాట్లాడడానికి? ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పట్టుకొని నువ్వు ఆంధ్ర అంటున్నావు. ఆంధ్ర అంటే తెలుగే కదరా నాయన, నీకు తెలుగు వస్తుంది, ఆంధ్రలో తెలుగు వస్తుంది. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? ఒక సోనియా గాంధీ, ఒక ఇటలీ ఆమె దగ్గర పోయి తెచ్చుకున్నావు, నీకు బిచ్చం వేసి తెచ్చుకున్న టికెట్ అది. రేపు ఇదే బీసీలు, ఇదే ఎస్టీలు కూడా నీ నియోజకవర్గాలు ఉన్నారు. ఎవరైతే ఈ బీసీల ఏదైతే సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్టీ మైనార్టీ సంఘాలు కూడా అందరూ కూడా బయటికి రావాలి. ఈ ఎవరైతే అనిరుద్ధ్ రెడ్డి మాటల వాక్యాలకి అందరూ కూడా బయటకు సమాధానం చెప్పాలి. ఈ బీసీలను, ఎస్టీలను, ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలను కించపరిచే విధంగా ఈయన మాటలు ఉన్నాయి. ఈయన మాటలకు అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఈయన మాటలను వెనుక తీసుకొని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి. ఇతను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అనిరుద్ధ్ రెడ్డి సారీ చెప్పే వరకు, పవన్ కళ్యాణ్ సారీ చెప్పే వరకు అనిరుద్ధ్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేస్తుంది. జనసేన అంటే కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది కాబట్టి వరుసగా మంత్రులు పవన్ కళ్యాణ్ మీద కానీ జనసేన మీద కానీ ప్రకటన చేస్తున్నారు. సో ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా జనసేన కూడా తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో బ్రహ్మరథం పడతారని చెప్పేసి జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.